काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये। श्रीरङ्गभोगिशयनोपरिजातनिद्रं नीलाकृतिन्निखिलपालनजागरूकं श्रीरामचन्द्रकुलदैवतमञ्जनाभं శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మా ఆచార్యుల అనుగ్రహంతో మనం తిరుప్పావేలో శ్రీరంగనాథ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఆచార్యుల మంగళాశాసనాలతో ఈరోజు 3వ పాసురంలోకి మనం వచ్చాము. ఓంగి ఉలగళంద అనే పాసురాన్ని ఈరోజు మనం చెప్పుకోవాలి. ఈరోజు మనం చదువుకునేటప్పుడు ఈ పాసురంలో గోదాదేవి ఏం చెప్పాలనుకుంటోంది అంటే, ఈ వ్రత అనుష్ఠానం వలన మనకి ఫలం తప్పకుండా లభిస్తుంది అని. ముందులోనే ఫలాన్ని ఎందుకండి? ఎప్పుడైనా ఏ గ్రంథానికైనా ఫలశ్రుతి చివరిలో కదా చెప్తారు. ఇప్పుడే ఎందుకు చెప్తోంది? మనం ఏ ఫలం వస్తుందో తెలిస్తే అందులో ఆ విషయంలో చక్కగా ప్రవర్తిస్తాం కాబట్టి మీకు లౌకిక ఫలాలు తప్పకుండా కలుగుతాయి అని ముందుగా మనకి ఈ లోకానికి జరిగే మంచంతా చెప్తోంది ఈ పాసురంలో. అసలు గోదాదేవి కోరుకున్నది ఏంటో 29వ పాసురంలో కదా కృష్ణుని ముందు చెప్తుంది. ముందుగా లౌకికంగా వానలన్నీ చక్కగా సక్రమంగా వస్తాయి, కురుస్తాయి, పంటలన్నీ చక్కగా పండుతాయి, పశు సంపద చక్కగా వృద్ధి చెందుతుంది అని ఈ విషయాలన్నీ ఈ పాసురంలో తెలియచేస్తోంది గోదాదేవి. నిన్న పరమ నడిపాడి అని అన్నది, ఈరోజు ఉత్తమన్ పేరుపాడి అని అంటోంది గోదాదేవి. పరముడు అయినంత మాత్రాన ఉత్తముడు అవ్వాలని లేదు భగవంతుడు, అలాగే ఉత్తముడు అయినంత మాత్రాన పరముడు అవ్వాలని లేదు. అసలు పరముడు అంటే ఏంటి, ఉత్తముడు అంటే ఏంటి? పరముడు అంటే ఆయనకంటే గొప్పవాడు, మరి పైవాడు ఇంకొకడు లేడు, అటువంటి వాడిని పరముడు అని అంటారు. ఉత్తముడు అంటే ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని 3 కేటగిరీలు చెప్పుకుంటూ ఉంటాం. తాను చెడగొట్టుకునైనప్పటికీ కూడా ఇతరుల పని చేయడానికి సిద్ధపడిపోయేవారిని ఉత్తములు అని అంటారు. నా పని అవ్వాలి, పక్కవాళ్ళ పని అవ్వాలి అని అనుకునేవాళ్ళు మధ్యముడు. నా పని అయినా అవ్వపోయినా పర్లేదు, పక్కవాడి పని మాత్రం అవ్వకూడదు అని ఆలోచిస్తాడే, వాళ్ళని అధములు అని అంటారు. పరమాత్మ ఉత్తముడు. ఆయన తాను చెడగొట్టుకునైనా సరే ఇతరులకు సహాయం చేయాలని చూస్తాడు. ఉత్తముడు కాకపోతే తాను యాచించి సంపాదించిన సంపద, లోకాలు అన్నీ కూడా ఇంద్రుడికి ఇచ్చేస్తాడా అండి? దారదత్తం చేసేస్తాడా? ఉత్తమన్ పేర్పాడి అని ఈ పాసురంలో ఈరోజు చెప్తోంది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం అంటూ మనం ఏదైనా ఒక ఇంట్లో శుభకార్యం చేయించుకున్నప్పుడు వచ్చిన స్వాములు చదువుతూ ఉంటారు. లక్ష్మీపతే త్వదంగ్రి యోగం స్మరామి. ఓ తారాబలమైనా, ఓ చంద్రబలమైనా, ఓ మంచి ముహూర్తమైనా ఎప్పుడంటే, ఏనాడైతే నువ్వు లక్ష్మీపతి యొక్క దివ్యమైన పాదార విందాల్ని మనసులో స్మరిస్తావో, ఏనాడు ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తామో అదే ముహూర్తం. దానికి ముంచిన ముహూర్తం లేనే లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ఉత్తముడు గురించి ఈరోజు మన గోదాదేవి ఏం చెప్పిందో 3వ పాసురంలో మనం చూద్దాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்த முலை பத்தி வாங்க குடநிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேలోరెంబావాయ్. ఈ పాసురాన్ని
మన పెద్దలు ఆశీర్వచన పాసురంగా కూడా చెప్తూ ఉంటారు. సుఖ సంపదలతోటి వృద్ధి పొందాలి అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ ఉంటారు మనకి. మనం ఆ పురుషోత్తముని యొక్క దివ్యమైన శ్రీపాదాల్ని, ఆయన నామాల్ని స్తోత్రం చెయ్యాలి అని గోదానాచార్య చెప్తోంది. ఆయన ఎటువంటి వాడు? స్వామి బలిచక్రవర్తి దానం ఇలా ఇచ్చాడో లేదో అలా సంతోషంతో ఆకాశం వరకు పెరిగిపోయి ఈ లోకాలన్నీ కొలిచేసుకున్నాడు. ఈ తిరుప్పావై వ్రతం అని మనం చెప్పి స్నానం చేసి భగవంతుడి నామ సంకీర్తన చేస్తే మనకి కరువు కాటకాలనేవే ఉండవు. దేశమంతటా కూడా చక్కగా నెలకు 3 వర్షాలు కురిసి పంట చేలన్నీ కూడా భగవంతుడు ఎలా అయితే ఆకాశం వరకు పెరిగాడో అదేవిధంగా బాగా పెరుగుతాయి. ఆ చేలుంటాయే, ఎత్తుగా ఎదిగిన చేలు, ఆ చేల మధ్య నీటిలో చేపలు బాగా బలిసి తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంటాయి. ఆ కలవ పూలల్లో నీటి సమృద్ధి ఉండడం వల్ల కలవలు అందంగా వికసిస్తాయి. ఆ కలవల్లో తేనె సమృద్ధిగా ఉంటుంది. ఆ తేనె త్రాగి తుమ్మెదులు మత్తుగా నిద్రిస్తాయి. ఇంకా గోవుల పాలు తీసేవారు స్థిరంగా కూర్చోవలసిందే. పొదుగుని ముట్టుకుంటే చాలు, ఎన్ని కుండలతోనైనా పాలిచ్చేస్తూ ఉంటాయి ఆ గోవులు. ఈ వ్రతం చేస్తే ఎంత అనుభవించినా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అందుచేత మనందరం ఈ వ్రతం చేద్దాము అని గోదాదేవి చెప్తున్నటువంటి ఓంగి ఉలకలంద పాసురం అర్థం. మనం తిరుప్పావై పాసురంలో రంగనాథుని వైభవం చూద్దాము అని అనుకున్నాం కాబట్టి రంగనాథుని పరంగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, ఓంగి ఉలగళ్ళంద ఉత్తమన్ పేర్పాడి, పెరిగిపోయి లోకాల్ని కొలిచిన వాడెవరండి అంటే వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగిన స్వామి. ఆ స్వామి యాచన చేసి బలిచక్రవర్తి దగ్గర ఇంద్రుడికి తిరిగి లోకాల్ని ఇచ్చినటువంటి వాడు. ఈ వామనమూర్తి అంటే ఆళ్వార్లందరూ కూడా చాలా ఈడుపడిపోతూ ఉంటారు. ముద్దు ముద్దు రూపంతో, ముద్దు ముద్దు నడకలతో, ముద్దు ముద్దు మాటలతో స్వామి అందరినీ ఆకర్షించేస్తాడు. వామనుడు అంటేనే అందగాడని కదా అర్థం. అలాంటి వాడు మొట్టమొదటి పాసురంలోనే మనం చెప్పుకున్నాము, అవతారాలు ధరించి వచ్చినవాడు శ్రీరంగనాథుడే అని చెప్పి. ఈ వామనమూర్తి అంటే ఇప్పుడు శ్రీరంగనాథుని యొక్క అవతారమే. ఆళ్వార్లందరూ కూడా వామనమూర్తిని కీర్తించారు. అలాగే ఈ వామనుడు రంగనాథుడు ఒకడే అని చెప్పినవారు ఉన్నారు. వామనమూర్తి అంటేనే ఔదార్యం. ఆ ఔదార్య గుణం రంగనాథుడిలో మిక్కుటంగా ఉన్నది. అలంపురింద నెడొంతడక్కై అంటారు. వామనుడు ఉదారమైనటువంటి చేతిని చాచి ఆ బలిచక్రవర్తి నుంచి దానజలాన్ని గ్రహించి మహాబలి దగ్గర యాచకుడయ్యాడు స్వామి. అతడు ఇలా దానజలాన్ని పోసాడో లేదో ఆనందంతో బ్రహ్మలోకం వరకు పెరిగిపోయాడు స్వామి. నాచ్యా తిరుమలలో ఆండాళ్ళ తల్లి అంటుంది కదా, పొల్లాకురుడువాయ్ పొర్కయ్యల్ నీరేత్తు అని చెప్పి. నువ్వు కపటంగా పొట్టివాడిగా వచ్చావు. నువ్వు వచ్చి ఆ చేతిలో బంగారు నీ చెయ్యుందే, ఆ చేతిలో నీళ్లు పడగానే ఏం చేసావు నువ్వు? అలా ఆకాశం అంతా ఎదిగిపోయి కొలిచేసుకున్నావు కదా నువ్వు. అరంగనాగణయాన్ అలా వచ్చినవాడు ఎవరండి? శ్రీరంగంలో ఉండేటువంటి స్వామే. అందమైన వామనుడిగా వచ్చావు, హస్త ఉదకాన్ని గ్రహించావు, లోకాల్ని కొలిచి తీసేసుకున్నావు స్వామి. ఎలాంటి స్వామి ఇలా వచ్చింది అంటే, సత్పురుషులందరూ కూడా నివసించే శ్రీరంగంలో నువ్వు ఉన్నావే శేషసేనుడిగా, ఆ శేషసేనుడిగా ఉన్న స్వామి ఈ చేష్టని చేశాడు, వామనుడిగా వచ్చాడు. ఇంకా ఏమనుకుంటుంది ఆవిడ? అది తీసుకున్నావు 3 లోకాలు చాలేదా? ఇంకాను నా దేహాన్ని కూడా నువ్వు అపహరించాలని అనుకుంటున్నావే అంటే, ఈమెమో పాపం రంగనాథుడిని ఎంత పిలిచినా రాక చిక్కిపోయి శల్యం అయిపోతోంది ఈవిడ. స్వామి రావట్లేదయ్యా అని ఎన్నో రకాలుగా కీర్తిస్తోంది. ఆ లోకాలన్నీ తీసుకున్నావు, పైగా నన్ను కూడా దోచేస్తున్నావు, నా హృదయాన్ని దోచేసావు, నా దేహాన్ని కూడా దోచేయాలని అనుకుంటున్నావే నువ్వు అని నిష్ఠూరాలు వేస్తోంది పరమాత్మ మీద, వామనమూర్తిగా వచ్చినటువంటి రంగనాథుని మీద. అమలనాథ్ పిరాన్లో కూడా తిరుప్పాణాళ్వారు చెప్తారు కదా, ఉవంద ఉళ్ళత్తనాయ్ ఉలగమళందండమురా అని కీర్తిస్తారు 3వ పాసురంలో. సంతోషంతో
ముల్లోకాలను కొలిచేసావు స్వామి. ఎక్కడి వరకు పెరిగిపోయావు? అండకటాహం వరకు పెరిగిపోయావు. అక్కడ వరకు పెరిగిన నువ్వు ఎక్కడున్నావో తెలుసా? తర్వాత కడియార్ పొజిల రంగత్తమ్మాన్, పరిమళించే పూదోటలతోటి నిండి ఉంది ఈ శ్రీరంగ క్షేత్రం అంతా కూడా. ఆ శ్రీరంగంలో ఉన్న స్వామివే నువ్వు అని ఆయన కూడా కీర్తించారు. అంతేకాదు పెరియాళ్వార్లు కూడా తమ పెరియాళ్వార్ తిరుమలలో కీర్తిస్తారు. ఉయ్య ఒలుగు పడెక్క వేండి ఉందియల్ తోతినాయ్ నాన్ముగనై. ఈ లోకాలన్నింటినీ కూడా ప్రళయకాలంలో జీవరాశులందరినీ కూడా నీ ఉదురుల్లో ఉంచుకున్నటువంటి వాడివి నువ్వే నాన్ముగనై బ్రహ్మగారిని కూడా సృష్టించిన వాడివి. అలాంటి స్వామి నువ్వు వామనుడిగా ధరించి వచ్చావు కదా, రూపాన్ని ధరించి వచ్చావు కదా అని కూడా పెరియాళ్వార్లు కీర్తిస్తారు. రంగనాథుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే మహాబలి నుండి రాజ్యాన్ని అపహరించాడు, పాతాళలోకంలో బంధించేశాడు వామనమూర్తిగా. ఇప్పుడు ఆదిశేషునిగా శయనమూర్తిగా దివిదేశంలో శ్రీరంగ క్షేత్రంలో సేవ సాయిస్తున్నావు కదా నువ్వు అని అంటారు ఆళ్వార్లందరూ కూడా. మరి మీరు ఎలా చెప్తున్నారండి ఇలాగా అని అంటే శ్రీరంగనాథుడి దగ్గర ఒక ఉదాహరణని చూద్దాం. శ్రీరంగం క్షేత్ర పక్కన దగ్గరలోనే జీయర్పురం అని ఉంది. ఆ జీయర్పురంలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకి ఒక మనవడు, ఇద్దరు కలిసి జీవిస్తూ ఉండేవారు. ఇదివరకు బ్రేక్ఫాస్ట్ అంటే చద్దన్నం తినడమే కదండి. సద్దిబువ్వ పెట్టేది ప్రతిరోజు కూడా ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడి పేరేంటి? రంగడు అని పేరు పెట్టుకుంది ఆయనకి, ఆ అబ్బాయికి. ప్రతిరోజు చద్దిబువ్వ తినడం, తన పనులకి తను వెళ్ళిపోవడం ఆ పిల్లవాడు. ఒకరోజు రంగా చద్దిబువ్వ తిందు కానీ రా రా అని పిలిచింది ఆ అవ్వ. ఎంత పిలిచినా పలకలేదు. ఈ పిల్లాడు ఎక్కడికో ఆటలకు వెళ్ళిపోయి ఉంటాడు. ఎంత పిలిచినా పలకలేదు. పాపం చాలాసార్లు పిలిచింది. లేచి వెళ్ళి వెతికేంత ఓపిక లేదు. పాపం ముసలిది కదండి, అవ్వ కదా, వెతకలేకపోయింది. చాలాసార్లు పిలిచింది ఇంక ఊరుకుంది. ఈలోపు పిల్లవాడు వచ్చాడు. వచ్చి ఆ అవ్వ చద్దిబువ్వ పెట్టింది, తినేశాడు, వెళ్ళిపోయాడు. ఎవరొచ్చారు అంటే రంగనాథుడే పాపం కాలినడకన ఈ పిల్లవాడి రూపంలో వచ్చాడట అవ్వ దగ్గరికి. అంటే ప్రేమతో, అవ్వ మీద ప్రేమతోటి ఆ చద్దిబువ్వ తినాలని చెప్పి ప్రేమతో రంగా అని పిలిచిందిగా, తన పేరే పిలిచింది అనుకున్నాడు. వచ్చేసాడు, తినేశాడు, వెళ్ళిపోయాడు. అసలు మనవడు వచ్చాడు. కాసేపటికి అవ్వ చద్దిబువ్వ పెట్టవా అన్నాడు. ఇప్పుడే కదరా తినేళ్ళావు అన్నది. నేనెక్కడ వచ్చాను, నేను ఇప్పుడే వచ్చాను ఆటల్లోంచి అన్నాడు ఆ పిల్లాడు. అంటే స్వామి సాక్షాత్తుగా ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడే వచ్చాడే అని చాలా ఆనందపడిపోతుంది ఆ అవ్వ. ఈ సంఘటన తర్వాత రామానుజుల వారి కాలంలో రామానుజుల వారికి తెలిసి దీనిని ఒక ఉత్సవంగా చేస్తారు. అవ్వచద్ది ఉత్సవం అని ఉత్సవంగా చేస్తారు. శ్రీరంగనాథుడు క్షేత్రం నుంచి నడిచే వెళ్తారంటే పాదాంగులు పల్లకీలో పెట్టుకునే తీసుకుని వెళ్తారు. శ్రీరంగ క్షేత్రం నుంచి జీయర్పురానికి తీసుకువెళ్ళి అక్కడ అవ్వచద్ది ఉత్సవం అని చెప్పి చేసి తీసుకొస్తూ ఉంటారు. అంటే రంగా అని పిలిస్తే చాలు ప్రేమగా ఆయన దిగి వచ్చి నడిచి వచ్చి అవ్వ చేతి బువ్వ తిని వెళ్ళాడు. అదేమైనా ఫ్రెష్గా చేసి అప్పటికేప్పుడు చేసి పెట్టింది ఆవిడేమన్నాను. చద్ది బువ్వ తినడానికి వచ్చాడు ఆయన. తనను తాను తగ్గించుకోవడం కోసం భక్తుల ప్రేమను పొందడానికి, ప్రేమను పంచడానికి కూడా తనను తాను తగ్గించుకోవడంలో ఏమాత్రం ఆలోచించాడు పరమాత్మ అని ఈ ఉత్సవం మనకు చెప్తోంది కదండి. ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని ప్రకాశింపచేస్తూ. అందులో ఈ అవ్వచద్ది ఉత్సవం ఒకటి. ఇలా లోకాల్ని కొలిచినటువంటి స్వామి కదా ఈ శ్రీరంగ క్షేత్రంలో పడుకున్నాడు అని ఆళ్వార్లందరూ కూడా కీర్తించారు. కుర్రల్ పిరమసారియాయ్ మావలియాయ్ అరసువాంగి అరవణయ్యన్ అని మొత్తం పాసురాలు చదవట్లేదు. ఆయన మహాబలి దగ్గర నుంచి యాచన చేసినటువంటి వాడు మన స్వామి. నాంగళం పావైకు చాతి నీరాడినాల్. మనందరం కూడా మన వ్రతానికి అవబృత స్నానం చేస్తే, సాత్తి నీరాటం అంటే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఆ క్రతువు పూర్తి అయిపోయిన దానికి గుర్తుగా చేసే స్నానాన్ని అవబృత స్నానం అంటారు. మన ఉత్సవాల్లో చూస్తూ ఉంటాం కదా, శ్రీరంగ క్షేత్రంలో కానీ తిరుమలలో కానీ చక్రవారి అని అంటూ ఉంటాం కదా. సుదర్శనాళ్వాన్ని పుష్కరిణిలో స్నానం చేయిస్తూ ఉంటారు. దాన్నే అవబృత స్నానం అని అంటారు. అలాంటి అవబృత స్నానం మా చేత చేయించాలి స్వామి నువ్వు అని అడుగుతున్నాం.
మన వ్రతం ఏంటనుకున్నాం? శ్రీరంగనాథుని సన్నిధికి వెళ్ళి సేవించుకోవడమే. ఆండాళ్ళ తల్లిని ముందుంచుకొని, నాయికగా ముందుంచుకొని మనం శ్రీరంగనాథుని దర్శించడమే ప్రస్తుతానికి మన యొక్క కోరిక. అలాంటి సాత్తి నీరాడినాల్ పూర్తి చేసేసి ఈ వ్రతాన్ని స్నానం చేయిస్తావా, మా చేత స్నానం చేయిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటున్నారు. మనకి తిరుపల్లి ఎజిచ్చిలో తొండరెడ్డిపడియాళ్ళ వారు చెప్తారు. ఏమని అంటే, కీర్తిస్తారు, రంగనాథుని కీర్తిస్తారు. నువ్వు ఆ రోజు విశ్వామిత్రుడి చేత అవబృత స్నానం చేయించావు కదా అని అంటారు. ఎక్కడ చేయించాడండి? రంగనాథుడు చేయించాడా? అవును, రాముడే చేయించాడు. ఆయనే రంగనాథుడు. రామచంద్రమూర్తి దగ్గరికి యాగరక్షణకి అడుగుదామని రాముని పంపమని వచ్చాడు. దశరథుడి దగ్గరికి వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు యాగ సంరక్షణకి నీ కుమారుని పంపించు అంటే ముందు హెసిటేట్ చేశాడు, కానీ వశిష్ఠుడు చెప్పబట్టి తర్వాత పంపించాడు. ఈ రాముడు వెళ్తుంటే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్ళి ఆయన యొక్క యజ్ఞాన్ని ఏ విఘ్నాలు లేకుండా పూర్తి చేయించి అవబృత స్నానం చేసేలా చేశారు. మాముని వేள்வியை காத்து அவபிரதம் ஆட்டி அடுத்துளையொத்தி ఎమ్మరసే అరంగత్తమ్మ పళ్ళి ఎഴുந்தருளாయే అన్నారు. నువ్వు ఓ రంగనాథ ఎలాంటి వాడివి అంటే, రాక్షసుల వంశాలని నిర్మూలించినటువంటి సారంగం అనే ధనస్సుని ఎప్పుడూ ధరించే ఉండేవాడివి కదా. విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని పూర్తి చేయించావు. అవపిరదం ఆటయ ఆ అవబృత స్నానం చేసేలా చేశావు. ఆ శత్రువులను జయించే సామర్థ్యం కలిగినటువంటి అయోధ్యని పాలించిన ఓ రంగనాథ, పడక నుండి లేచిరమ్ము అని ఈ తిరుప్పళ్ళి ఎజిచ్చిలో రంగనాథుడే రాముడు అని కీర్తిస్తారు. ఆ అవబృత స్నానం ఎలా అయితే రంగనాథుడు విశ్వామిత్రుడి చేత చేయించారో, అలాగా మన గోదానాచ్యారు కూడా మా అందరి చేత కూడా అలా నువ్వు స్నానం చేయించవలసింది. స్నానం చేయిస్తే ఏమవుతుంది? సాతి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. తీంగు ఇండ్రి నాడెల్లాం లోకమంతా కూడా దుర్భిక్షము మొదలైనటువంటివి లేకుండా అయిపోతుంది. నెలకి 3 వర్షాలు పడతాయి. ఇది పైన మనం చెప్పుకునే అర్థం. ఈ ఆత్మలన్నిటికీ కూడా 3 వర్షాలు పడాలి. ఏం వర్షాలు? 3 మంత్రాలు అనే వర్షాలు కావాలి మాకు. 3 మంత్రాలు రహస్యత్రయము అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనము. ఈ రహస్యత్రయమే మన స్వరూపానికి తగినటువంటి మంత్రాలు. ప్రపన్నులైనటువంటి వారు సమాశ్రయణం చేసేటప్పుడు ఆచార్యులని వారు మనకి 3 మంత్రాలని ఉపదేశం చేస్తారు. ఇదివరకు ఈ మంత్రాలు 3టిని ఒకేసారి చెప్పే పద్ధతి లేదు రామానుజుల వారికి ముందు. రామానుజుల వారు కూడా ఒక మంత్రాన్ని ఒకరి దగ్గర, ఒక మంత్రాన్ని ఒకరి దగ్గర అలా పొందారు కదా. తర్వాత రామానుజుల వారు కట్టడి చేశారు. ఈ 3 మంత్రాలని ఇలా ఈ క్రమంలో ఉపదేశం చెయ్యండి అని చేశారు. మంత్ర అర్థాలని కూడా వివరించండి అని చెప్పారు మనకి. ఆ 3 మంత్రాలు ఏమేమిటి అంటే మనకి తెలుసు. మంత్రరాజము, మూలమంత్రం అంటాం మంత్రరాజము, ద్వైమంత్రము, చర్మశ్లోకము. திருமந்திரத்தை ஸ்ரீ பத்ரிகாசிரமத்திலே சுவாంసభూతనాన నరన్ విషయమాక ప్రకాశిప్పిత్తాన్. తిరుమంత్రం మంత్రరాజం అని చెప్పబడే అష్టాక్షరి మహామంత్రాన్ని బదరిలో తన అంశతోటే జన్మించినటువంటి నరుడు నారాయణుడిద్దరూ ఒకే అంశతో జన్మించారు. తన అంశతో జన్మించిన నరుడికి నారాయణుడు ఉపదేశించాడు ఈ మంత్రాన్ని. ద్వయత్తై శ్రీ విష్ణులోకత్తిలే స్వమహిషయాన పిరాటి విషయమాక ప్రకాశిప్పిత్తాన్. ద్వైమంత్రాన్ని విష్ణులోకంలో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికే ఉపదేశం చేశారు. పరమాత్మ స్వామి అమ్మకి చెప్పారు. చర్మశ్లోకத்தை తిరుత్తేరు తట్టిలే శ్వాసితనాన అర్జునన్ విషయమాక ప్రకాశిప్పిత్తాన్. ఆ కురుక్షేత్ర యుద్ధ సమయంలో రథంలో ఆ తొట్టిలో కూర్చుని తనని ఆశ్రయించి నాకు మంచేదో చెప్పు బావా అని అడిగినటువంటి అర్జునుడి విషయంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. అంటే ఇప్పుడు స్వామి 3 మంత్రాల్ని మనకు వెదజల్లితే ఏమవుతుంది? స్వరూప జ్ఞానం కలుగుతుంది. రంగనాథ, నువ్వు మాకు స్వరూప జ్ఞానాన్ని కలిగిస్తే గనక ఆత్మ శరీరం ఒకటే అనే భ్రాంతి మాకు
తొలగిపోతుంది. ఈ ఆత్మలకుండే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ 3 మంత్రాలు ఉపదేశం చేస్తే గనక. స్వతంత్రుడు కాదు ఈ జీవుడు, ఎప్పుడూ స్వామికే పరతంత్రుడు, నీకే చెందినవాడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. శ్రీరంగనాథుడే పరదైవము, ఇతరులకి దాసుడిని కాదు, ఆయనకి తప్ప వేరొకరు నాకు రక్షకులు లేరు అనే జ్ఞానం కలుగుతుంది. సృష్టి స్థితి లయం చేసేదెవరో అతడే కదా పరాత్పరుడు. ఆ సృష్టి స్థితి లయం చేసేది శ్రీరంగనాథుడే అని ఆళ్వార్లందరూ కూడా చెప్తున్నారు. రంగని మించిన దైవం లేరు అని చెప్తున్నారు కదా, అందరూ కీర్తిస్తున్నారు కదా. పరంధాముడు ఆయనే, శ్రీరంగడే పరాత్పరుడు అని ఆళ్వార్లందరూ కూడా చెప్పారు, పూర్వాచార్యులందరూ చెప్పారు. వేద శాస్త్రాలన్నీ కూడా, వేదంలో ఉండే శాస్త్రాలు చెప్పినవి. అందులో బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రత్యేకించి ఈ ప్రస్తావన ఉంది. ఇంకా పురాణాల్లో ఉంది, మనం బ్రహ్మాండ పురాణంలో ఉండే ప్రస్తావన చెప్పుకున్నాం. జీవులందరూ కూడా ఆయనకే దాసులు అని చెప్పి, ఇది భూలోక వైకుంఠము, ఇటు నిత్య విభూతిలోకి చేరదు, అటు లీలా విభూతిలోకి చేరినటువంటి ప్రత్యేకమైన లోకం అండి ఈ శ్రీరంగ క్షేత్రం అనేది. చాలా గొప్పదైనది అని చెప్పుకున్నాం మనం. ఆత్మదోషాలన్నీ తొలగిపోతాయి ఈ 3 మంత్రాల ఉపదేశం వలన. అప్పుడు రంగనాథుడే చెప్పాడు, 3 మంత్రాలు కూడా రంగనాథుడే చెప్పాడు. ఆ మంత్రాలు అనుసంధానం మళ్ళీ మనం చేసుకుంటే మనకుండే దోషాలన్నీ తొలగిపోతాయి. పూంగువళై పోదిల్ పొరివండు కణ్పడుప్ప, అందమైన ఎర్ర కలువలున్నాయి, ఆ ఎర్ర కలువలలో ప్రకాశించే తుమ్మెదలు హాయిగా నిద్రిస్తున్నాయి అని చెప్పారు. పెరియాళ్వార్లు అంటారు, పనిక్కడలిల్ పళ్ళి హోళే పഴగ విట్టు అన్నారు. స్వామి, నువ్వు హాయిగా చల్లని పాల సముద్రంలో పడుకుని ఉంటావు, కానీ ఈరోజు ఏం చేసావు, దాన్ని కూడా వదిలేసావు. ఓడి వందు పరుగు పరుగును నువ్వు మనక్కడలిల్ వాడి వల్ల మాయమనాళ నంబి, నా మనస్సు అనేటువంటి సముద్రంలో పడుకోవాలని పరుగు పరుగున వచ్చేవేంటయ్యా. నీకు ఇష్టమైనటువంటి క్షేత్రాలు, నీకు ఇష్టమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటినీ కాదని నా హృదయంలో వచ్చి నువ్వు సేద తీరుతున్నావే. నాకు ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. నీకు భోగ్యమైన స్థానాలు ఎన్నో ఉండగా అవన్నీ కాదని నా హృదయాన్ని నివాస స్థానంగా చేసుకుని ఆనందిస్తున్నావే, దీనికి మించినటువంటి ఆనందం ఉందా అని అంటున్నారు. మనం జీవిత లక్ష్యాన్ని ఆవిష్కరించుకుందాం అని చెప్పుకున్నప్పుడు హృదయం ఎక్కడ ఉంటుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయి, పరమాత్మ స్థానం ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సింపుల్గా చెప్పుకుందాం. మన శరీరం అంతా కూడా జ్ఞానం ప్రవహించే నాడులు ఉంటాయి. ఆ శరీరం అంతా వ్యాపించి ఉంటాయి ఆ నాడులు. వాటి ద్వారా జ్ఞానం అనేది ప్రసారం అవుతూ ఉంటుంది. మనకు దెబ్బ తగిలినా లేదా ఒక నొప్పి పెట్టినా శరీరం అంతా తెలుస్తోంది అంటే ఆ నాడుల ద్వారానే జ్ఞానం ప్రవహించి తెలుస్తోంది. ఎన్నో వేల నాడులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన నాడులు 101 నాడులు అని చెప్పుకున్నాం. ఈ నాడులన్నీ కూడా ముడేసేసిన తాళ్లన్నీ ఒక చోట పడేస్తే ఎలా ఉంటుందో అలా శరీరం అంతా వ్యాపించి ఉంటాయని, ఆ నాడులన్నీ కలిపి ముడివేసిన స్థానం అది ఎక్కడ ఉంటుంది అంటే మన నాభి నుంచి ఒక వితస్తి దూరంలో ఉంటుంది. నాభి దగ్గర చిటికెన వేలు పెడితే ఎక్కడ అయితే గుండెల దగ్గర మన బొటనవేలు ఉంటుందో అక్కడ దాని హృదయ స్థానం అంటారు. ఆ నాడులన్నీ ముడిపడిన స్థానం అది. ఆ హృదయ స్థానం హృదయ పుండరీకం ఉంటుంది అక్కడ. అది తిరగవేసిన మొగ్గలా ఉంటుంది. ఆ కమలం మొగ్గలా ఉన్నటువంటి దానిలో పరమాత్మ వేంచేసి ఉంటాడు. కొందరి విషయంలో ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాడు, కొందరి హృదయాలలో దీనంగా పాపం ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అన్నట్టు ఉంటాడు. ఈ విషయాలు కూడా మనం ఆ గ్రంథం చెప్పుకున్నప్పుడు మనం చదువుకున్నాం. మనం స్వామివారు ఏం చెప్పారు. మనం అస్తమానం పలకరిస్తూ ఉంటే ఇంటికి వచ్చిన బంధువుని పలకరిస్తే ఆయన ఆనందంగా ఉంటాడు, పలకరించకపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు బాధగా ఉంటాడు అని దానికి ఉదాహరణ చెప్పారు ఆచార్యులు. అలా మనం ఏ పని చేస్తున్నా స్వామి తిందామా, భోజనం చేద్దామా, స్వామి బయటికి వెళ్ళొద్దామా అని లోపల ఉన్న అంతర్యామిని గుర్తించగలిగితే మనము ఆయన ఆనందంతో ప్రకాశంగా ఉంటాడట. అప్పుడు ప్రకాశించే తుమ్మిదలు అన్నట్టుగా ప్రకాశంతో ఉంటాడట స్వామి. మనం పలకరించకపోతే ఆయన చిన్నబోయిన మొహంతో ఉంటాడట. ఎలాగైనా ఉండక తప్పదు ఆయనకి. ఒక శరీరం మనకంటూ ఇచ్చాక ఆయన ఆత్మ ఉండవలసిందే, లోపల పరమాత్మ ఉండవలసిందే. జ్యోతి స్వరూపంలో ఉంటాడా, దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడా అంటే అచేతనాల్లో జ్యోతి స్వరూపంతో ఉంటాడని, చేతనములలో దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. దివ్యమంగళ విగ్రహంలో ఉన్నప్పుడు కూడా ఆనందంతో ప్రకాశించాలి అంటే మనం ఆయన్ని గుర్తించగలగాలి.
మనం ఏ పని చేసినా ఆయన కోసమే అనే భావనతోటి చేస్తే ఆయన మన హృదయ పుండరీకాల్లో కూడా చాలా ఆనందంతో వేంచేసి ఉంటాడు. తేంగాదే పుక్కురిందు అని గోదాదేవి చెప్తోంది. మనం పై అర్థం తీసుకుంటే పశువుల కొట్టంలోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా ధైర్యంతో వెళ్ళాలి. ఆ సీర్తములై పత్తివాంగ పట్టుకుంటే చాలు కుండల కొద్దీ వచ్చేస్తుందట, పాలు స్రవిస్తాయి, గోవులన్నీ కూడా తరగనటువంటి సంపద కలుగుతుంది అని చెప్పింది. సాక్షాత్తుగా ఈ బ్రహ్మాండాలన్నిటికీ నాయకుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడిని తలుస్తూ ఉంటే, ఆ శ్రీరంగ క్షేత్రాన్ని తలుస్తూ ఉంటే మనకి అంతకంటే సంపద ఇంకేమైనా కావాలండి అసలు? ఫస్ట్ రోజున మనం దశాధ్యాయి అని బ్రహ్మాండ పురాణంలో శ్రీరంగ క్షేత్రాన్ని గురించి 10 అధ్యాయాల్లో శివపెరుమాన్ నారదుడికి చెప్పాడు అని చెప్పుకున్నప్పుడు, 2వ అధ్యాయంలో పాల్కడల్లోంచి పరమాత్మ ఎలా విమానంతో సహా బయటికి వచ్చాడో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి అధ్యాయంలో శ్రీరంగ మహాత్మ్యాన్ని శివపెరుమాన్ నారదుడికి వివరిస్తాడు ఈ బ్రహ్మాండ పురాణంలో. బ్రహ్మాండ పురాణంలో 100 సంవత్సరాలు చెప్పినా కూడా ఆ మహాత్మ్యం తనివి తీరదు, తరిగిపోదు అని చెప్తారు స్వామి శివపెరుమాన్ నారదుడికి. వక్తం వర్షసతేరపి, 100 సంవత్సరాలు చెప్పినా పూర్తవుదయ్యా, అంత గొప్పది ఆ క్షేత్రము, ఆ నామము అని చెప్పారు. నా సత్యం శ్రోతుమపివా, పోనీ నేను చెప్పాననుకో వినేవాళ్ళు ఉన్నారని సంవత్సరాలు కూర్చుని, అప్పుడు కూడా ఎవరు లేరయ్యా, అంటే ఆ క్షేత్ర గొప్పతనాన్ని పూర్తిగా మనం అనుభవించలేము అని అన్నారు. ఆ రుద్రుడు చెప్తాడు, ఉభయ కావేరీ మధ్యలో తెంతిరుక్కావేరి వడతిరుక్కావేరి రెండిటి మధ్యలో ఆ చంద్రపుష్కరిణి తీరంలో శ్రీరంగం ఉన్నది అని చెప్పారు. అలా చెప్తూ శ్రీరంగ మహాత్మ్యాన్ని, ఆ శ్రీరంగ వాసాన్ని, సంపద, ఆ శ్రీరంగానికి నమస్కారం చేస్తే ఏమవుతుంది, చంద్రపుష్కరిణి స్నానం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా తెలియచేస్తాడు శివపెరుమాన్ నారదుడికి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు బాధ కలిగినా లేకపోతే ఆనందం కలిగినా అయ్యో అమ్మో అంటూ ఉంటాం మనం. అలా కాకుండా పెద్దలైనటువంటి వారు ఏం చేస్తారు, ఏం వచ్చినా కూడా, ఆనందం వచ్చినా బాధ వచ్చినా కూడా పరమాత్మ నామాన్నే తలుస్తూ ఉంటారు. రంగ 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 లేదా రంగం 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 అంటూ ఉంటారు. మనం ఉత్తరాది దేశాలకు వెళ్ళినప్పుడు అది చూస్తాం. రాధే రాధే, జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఇలా మనం పరమాత్మ నామాన్నే తలవడం చూస్తూ ఉంటాం. అలా రంగా రంగా అని పెరుమాళ్ళు పేరు దాకా అక్కర్లేదట, శ్రీరంగం శ్రీరంగం అని చెప్పి ఆ క్షేత్రాన్ని తలిచినా చాలు మనకి అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది. పుణ్యం అక్కర్లేదు మనకేమీని, ఆ భగవంతుడికి ఆనందం కలిగితే అదే మనకు పుణ్యం. ఆయన ముఖ వికాసమే మనకు కావాల్సింది కదా, ఆయన ఎంతో ఆనందిస్తారు. ఒక చెట్టు మీద ఒక మనిషి నిద్రపోతున్నట్ట. పడుకున్నప్పుడు బాగానే ఉంటాడు, నిద్రలో అయ్యో ఎక్కడ పడిపోతాడో అని పాపం అతన్ని చూస్తున్నారట లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా. రక్షిద్దాం అనుకున్నారట, ఎవరు రక్షించాలి అని అనుకున్నారట ఇద్దరు వాళ్ళు. సరే కింద పడేటప్పుడు అమ్మ అంటే నువ్వు రక్షించు, అయ్యో అంటే అప్ప అంటే తండ్రి అంటే నాన్న అంటే నేను రక్షిస్తాను అన్నాడట స్వామి. అమ్మ అంటే తల్లి రక్షించాలి లక్ష్మీదేవి, తండ్రి అంటే లేదా రంగా అన్న, శ్రీనివాస అన్న, హరి అన్న ఏదైనా ఒక నామాన్ని తెలిస్తే నేను రక్షిస్తాను అని ఇద్దరు అనుకున్నారట. పైనుంచి పడిపోయేవాడు ఏమన్నాడు, చివరికి పడిపోతూ అయ్యో అని పడిపోయాడంట. అలా ఉంటుంది మన పని. అలా కాకుండా ఏ పని చేసినా రంగనాథుణ్ణి, ఏ పని చేసినా అమ్మవారిను, పరమాత్మ నామాన్నో తలుస్తూ ఉంటే మనకి అది అత్యంతము పరమాత్మకి ఆనందాన్ని కలిగించే విషయం అవుతుంది. పరాశర భట్టర్ వారు కాలక్షేపం చెప్పేటప్పుడు ఒకసారి తిరుమల నుంచి వచ్చిన ఒక స్వామి అందులో అన్వయించుకున్నారట. ఆ తిరుమల నుండి వచ్చిన ఆయనకి ఒక తుమ్ము వచ్చి ఆ కాలక్షేపం మధ్యలో, పాప ఆయన తిరుమల నుండి వచ్చారు కదండి, ఆ తుమ్మినప్పుడు తిరువేంగడం అని అన్నారట. అంతే, భట్టర్ వారు కరువిలే తిరువిలాదార్, ఈ గోష్ఠిలో ఆ వేంగడం పేరు చెప్పేది ఎవరండి అని అన్నారట. అంటే భట్టర్ వారికి రంగనాథుడు అంటే చాలా ఈడుబాటు కదండి, అందుకని తిరువేంగడం అని పాపం ఆయనకేమో ఆయనంటే ఈడుబాటు, తిరువేంగడం ముడయాను, ఈయనకి ఇలా అలవాటు కాబట్టి మన పెద్దలందరూ కూడా అలాగే చేసేవారు. అంతేకాదు దేశాంతరగతోపివా ద్వీపాంతరగతోపివా శ్రీరంగాభిముఖో భూత్వా
ప్రణిపత్య నసీదతి. మనం శ్రీరంగం సేవించుకోవాలంటే ఒక కారు ఎక్కినా, బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా వెళ్ళిపోతాం మనం. లేదంటే ఎక్కడో దూరంలో ఉన్నాం, ఈ కాంటినెంట్లోనే లేవండి అని చెప్పి అనుకోవడానికి అక్కర్లేదు అని మన పెద్దలు ఒక సూక్ష్మంగా ఒక ఉపాయాన్ని మనం చెప్పారు. మనం ఇప్పటికీ రోజు చేస్తూనే ఉంటాం, తెలుసున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆచరిస్తూనే ఉంటారు. ఏ దేశంలో ఉన్నా, ఏ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ శ్రీరంగం లేదు కదా అని బాధపడకండి. మీకు శ్రీరంగ క్షేత్రం ఏ దిక్కులో ఉందో ఆ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యండి. తిరువరంగం అని ఒక్కసారి తలవండి, చాలు, మీకు కష్టాలే రావు అని పెద్దలు చెప్తారు శ్రీరంగ క్షేత్ర మహాత్మ్యం గురించి. చంద్రపుష్కరిణీ స్నానం, రంగమందిర దర్శనం, ఏకాదశి ఉపవాసస్య తులసీదళ భక్షణం, గీతాపాఠస్య నియతం ఏ తస్మిన్ యాతి జన్మని. శ్రీరంగం వచ్చి పెరుమాళ్ళని దర్శించడం ఎంత గొప్పదో, చంద్రపుష్కరిణి స్నానం కూడా అంతే గొప్పది. అంతేకాదు, పితృదేవతలు కూడా అనుకుంటూ ఉంటారట, నా వంశంలో ఎవడైనా ఒకడు శ్రీరంగం వెళితే బావుణ్ణు, శ్రీరంగం వెళ్ళి పెరుమాళ్ళని సేవించుకుంటే బావుణ్ణు అని అనుకుంటారట. అలా వెళ్ళినప్పుడు కూడా ఆ పితృదేవతలకి మంచే జరుగుతుంది, మంచే జరుగుతుంది అని అంటారు. ఆ పితృదేవతలు కూడా చాలా ఆనందిస్తారట. కేశవంతమర్ అనే దశకంలో అదే కథ చెప్తారు. ఇవి 13 ద్వాదశ నామాల్ని చెప్తూ కూడా ఆ మహాత్మ్యాన్ని చెప్తారు నమ్మాళ్ళవార్లు. మనకు మాత్రమే కాకుండా పితృదేవతలకు కూడా మేలు చేస్తుంది ఈ శ్రీరంగ దర్శనం అనేది. యమధర్మరాజు కూడా చెప్తాట, శ్రీరంగం వెళ్ళాలి అని ఎవరైనా మనసులో అనుకుంటే చాలు, నేను వాళ్ళ జోలికి వెళ్ళను అని అంటారు. తులసీదళ భక్షణం, ఏకాదశి ఉపవాసస్య. ఏకాదశి ఉపవాసం ఎంత ఫలితాన్ని ఇస్తుందో, తులసిని పెరుమాళకి సమర్పించిన తులసిని తీసుకుంటే ఎంత ఫలితాన్ని ఇస్తుందో, గీతాపాఠస్య నియతం ఏ తస్మిన్ యాతి జన్మని. భగవద్గీతనంతా పఠిస్తే ఎటువంటి ఫలం వస్తుందో ఇవన్నీ సమానమైనటువంటి ఫలాలే అని చెప్తున్నారు. చంద్రపుష్కరిణి స్నానం ఏం చేస్తుంది? మన పాపాలు పోగొడుతుంది. దేవతలు చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళ లోకాల్లో, వాళ్ళకి లేని సుఖం ఉండదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు అబ్బా శ్రీరంగంలో మేము పుట్టుంటే ఎంత బాగుండేది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారట. అది భాగ్యవంతులకే దక్కుతుంది కానీ మాలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది అని ఆ సురుల కోసం మనం అనుకుంటూ ఉంటాం, సురలోకంలో పుట్టలేదని. వాళ్ళేమో భూలోకంలో శ్రీరంగ క్షేత్రంలో పుడితే బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటాం. అనేక పాపాలు చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకుంటే వెళ్ళి శ్రీరంగ క్షేత్రంలో ఉంటే చాలట. పాపాలకి ఇంకా ప్రాయశ్చిత్తం వేరే చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ శ్రీరంగ వాసమే ఆ పాపాలన్నింటినీ తొలగించేస్తుంది. కావేరీ స్నానం, శ్రీరంగవాసం ఈ రెండు కూడా పెట్టి పుట్టాలట దొరకాలంటే చాలా దుర్లభం. ఇవి దొరికిన వాళ్ళు చాలా భాగ్యవంతులండి అని అంటారు. మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలమా? వెళ్ళలేం. ఆ రంగనాథుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళి సేవించుకోగలుగుతాం పరమాత్మని కదా. శివుడు ఇంకా శివపెరుమాన్ నారదుడితో చెప్తున్నాడు, దేవానాంచ యదా విష్ణు వేదానాం ప్రణవో యథా క్షేత్రాణాంచ తదా విద్ధి రంగక్షేత్రం మహామునే. దేవతలందరిలోని కూడా గొప్పవాడెవరండి అంటే విష్ణువే. శ్రీమన్నారాయణుడే దేవతల్లో ప్రథమావతారంగా వచ్చి వేంచేసి ఉన్నాడు కదా విష్ణువుగాను. వేదానాం ప్రణవో యథా, వేదాలకు మూలం ఏంటండి? ఓంకారము. క్షేత్రాణాంచ తదా విద్ధి రంగక్షేత్రం మహామునే. ఈ క్షేత్రాలన్నింటిలోకి కూడా ప్రధానమైనటువంటి మూలమైనటువంటి క్షేత్రము శ్రీరంగ క్షేత్రము అని. హెడ్ క్వార్టర్స్ ఏదండి 108 దేశాలకి అంటే ఇదేనండి అని చెప్తున్నారు. 106 అనుకోండి పోని. శ్రీరంగం గర్భగృహంలోనే వసించి, శ్రీరంగ గర్భగృహంలోనే వసించి ఉంటారు ఈ 108 దేశాల పెరుమాళ్ళు కూడా అని మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. నిసాయాంచ తథా వాచ్యం రంగం ఇది ద్విజైహి. పొద్దునుంచి రాత్రి వరకు కూడా పెద్దలందరూ ఏ పని చేసినా లేకపోయినా, పని ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ తిరువరంగం అని ఆ నామాన్నే తలుస్తూ ఉంటారట మహానుభావులు. ఎప్పుడు కూడా 3 పూట్ల పడుకునే వరకు కూడా అదే నామాన్ని జపిస్తూ ఉంటారట. శ్రీరంగం అని అంత గొప్పది శ్రీరంగ క్షేత్రం. తొండరెడ్డి ఆళ్వారు ఏమన్నారు? నేను శ్రీరంగనాథుని తప్ప వేరొకరిని పాడను అని చెప్పినటువంటి గొప్ప క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. శ్రీరంగ అని పెరుమాళ్ నామం దాకా అక్కర్లేదు.
శ్రీరంగం అనే అరంగత్తమ్మ అని చెప్పి కదా అంటారు. అరంగం అరంగం అన్న చాలట, అదే మీకు ఫలాన్ని ఇస్తుంది అని అంటారు. ఒరువిల్లాల్ ఓంగుమున్నీర్ అని చెప్పి తిరుమాలేలో 11వ పాసురంలో చెప్తారు. మదిల్ తిరువరంగం ఎన్నా అని. నువ్వు ఆ ప్రాకారాలతో చుట్టుకొని ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రము అని చెప్పి నువ్వు కీర్తించకపోతే నాయక్కిడి నీరే, నువ్వు తినే భోజనం కుక్కకు పెట్టండి, నువ్వు తినడం కూడా దండగా. ఆ శ్రీరంగాన్ని శ్రీరంగవాసుని తలవనప్పుడు నువ్వు తినే భోజనం కూడా దండగా అని చెప్తారు మన తొండరెడపడి ఆళ్వార్ తిరుమాలై ప్రబంధంలో. నమనం ముద్గలనం పేస అని చెప్పి ఇంకొక భాషలో అంటారు కదా. మీరు ఆ పెరుమాళ్ళ పేరు తలిస్తే చాలు నరకలోకంలో ఉన్న వాళ్ళకి కూడా హాయిగా సుఖంగా ఉంటుందట ఆ నామాన్ని వినగానే. ముద్గలుడైన ఆయన ఒక పాపిష్టివాడు, కానీ ఒకసారి గోదానం చేస్తూ కృష్ణార్పణం అంటూ చేశాడట. ఆ కృష్ణార్పణం అని ఒక్క మాట అన్నదానికే ఆయన చనిపోయాక అతని గొప్పతనం తెలియనటువంటి యమభటులు నరకలోకానికి తీసుకువచ్చారు ఆ ముద్గలుడిని. ముద్గలుడు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇదేంటి, నేను ఇక్కడికి వచ్చానేంటి, నేను చేసిందన్నీ పాపిష్టి పనులే కదా, నరకలోకంలోకి రావాలి, కానీ నాకేం శిక్షలు వేయట్లేదు, ఇంకాను నాకు సుఖంగా ఉంది ఇక్కడ అని యముడితో మాట్లాడుతున్నట్ట. ఇదేంటి యముడితో మాట్లాడే గొప్ప భాగ్యం ఎలా వచ్చింది అని అనుకుంటే, యముడు ముద్గలుడికి స్వాగతం చెప్పేసరికి ఆశ్చర్యపోయి ఇలా ఎలా జరిగింది అని అడిగాడట. తెలియక నా బట్టలు నేను తీసుకొచ్చారయ్యా, కానీ నువ్వు ఒకసారి కృష్ణార్పణం అంటూ గోదానం చేశావు, ఆ కృష్ణనామాన్ని ఒక్కసారి చెప్పడం వలన నీ పాపాలన్నీ కూడా నశించిపోయినాయి, ఆ సుకృతం వల్లనే నేను నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పాడట. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఆ నరకలోకంలో మాట్లాడుకుంటున్నారు అంతే. అతను ఎందుకు వచ్చారు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నువ్వు నన్ను ఎందుకు గౌరవిస్తున్నావు అని ఆయన అడిగారు. నువ్వు ఇలా కృష్ణనామాన్ని చెప్పావు అందుకని ఇలా జరిగిందని యముడు చెప్తున్నాడు అంతే తప్ప వాళ్ళేమీ ప్రత్యేకించి భగవంతుడి నామాన్ని ఉచ్చరించాలి అని కూడా అనుకోలేదు. ఇలా మాట్లాడుకుంటున్న దానికే ఆ శ్రీకృష్ణ అనే నామం ఆ నరకలోకంలో ఉన్న వాళ్ళ చెవిలో పడేసరికి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా చల్లని చల్లగాలి తిమ్మెర వచ్చి వాళ్ళు తాకిందా అన్నంత హాయిగా అనిపించిందిట. నరకలోకంలో బాధలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదండి. ఒక క్షణం ఆ బాధ తప్పి హాయిగా మంచి చల్లని గాలి స్పృశించినట్టు అయిందట. వాళ్ళందరికీ కృష్ణనామం వినగానే ఇది నరకమా కాదు స్వర్గం అయిపోయింది అని అనిపించిందట. తమంత తాము కోరి భగవన్నామాని చెప్పలేదు ముద్గలుడు కానీ యముడు కానీ. వీళ్ళు కూడా ఆ నరక బాధల నుంచి తప్పించుకోవాలని చెవేమి అటువైపు వేసి ఉంచలేదు. అనుకోకుండా ఆ నామం చెవిలో పడింది అంతే. ప్రసంగవసాన వచ్చిన భగవన్నామ స్మరణే ఇంత ఆనందాన్ని కలిగిస్తే, యాదృచ్ఛికంగా వినబడిన భగవన్నామమే పాపాలను పోగొట్టి సుఖాన్ని కలగజేస్తే, అలాంటి నామాన్ని ప్రీతితో అనుసంధానం చేస్తే ఎంత లాభం కలుగుతుందో చెప్పాలా? అయ్యో, ఈ విషయం తెలియక సంసారులందరూ నరకంలో పడిపోతున్నారే, అయ్యో అయ్యో అని ఆళ్వార్లు అంటారు. அவனதூர் அரங்கமென்னாது அயர்த்து வீசந்தரளிய మాందర్ కవలయ్యేళ్ళు పడిగిన్నానెన్రు అతనుకే కవరగిన్నేనే. ఈ నరకలోకంలో పడిపోతున్నారే అని అనుకుంటారు. అంటే మనం శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, శ్రీరంగనాథుని సేవించాలి అని అనుకుంటున్నాము. ఈ 30 రోజులు మనం శ్రీరంగ అని అంటూనే ఉంటే గనక మనకి ఎటువంటి ఫలం లభిస్తుందో మన గోదాదేవి ఈరోజు పాసురంలో మనకి చెప్పింది. భగవంతుని యొక్క ముఖ వికాసమే మనకి కావాలి, మనం పుణ్యాలు అకౌంట్లో వేసుకోవాలని కాదు. ఆ భగవన్ నామమే మనకి పాపాలు తొలగిస్తుంది, పరమాత్మ సన్నిధికి చేర్చే మార్గము అవుతుంది. మనం ప్రీతితో ఈ 30 రోజులు కూడా శ్రీరంగ అంటూ శ్రీరంగ క్షేత్రంలోనే ఉంటూ రంగనాథుని వైభవాన్ని మనం గోదానాచ్యాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వచిష్టమాలికా బంధగంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.